నేను చెప్పిన కొలతలు వేసుకోండి. పొంగనాలు అనేటివి చాలా బాగా వస్తాయండి. అంత రోస్ట్గా వచ్చినాయి. చట్నీ కూడా సూపర్ కుదిరిందండి. 2 బియ్యము 1 మినపప్పు. పొంగనాలు అంటేనే రోస్ట్ ఉండాలండి. మనకు దోశ పిండి పోసినట్టు పోయకూడదు. పొంగనాల పిండి మధ్యలో అల్లం వస్తుంది, చాలా బాగుందండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పొంగనాలు చేస్తున్నానండి. పొంగనాలకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్. పొంగనాలు 2 కప్పుల బియ్యం అండి, 1 కప్పు మినపప్పు. పొంగనాలకు వేసుకున్న కొలత అండి. ఈ కప్పు బియ్యము 2 వేసుకున్నానండి, 1 మినపప్పు. మినపప్పు అనేది బాగుండాలండి, దీనికి పొంగనాలకి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. బియ్యం తక్కువ వేసుకోవాలి, మినపప్పు ఎక్కువ వేసుకోవాలి. 1కి 2 ఇవన్నీ వేసి కలుపుతానండి. నేను వేయించకుండా పచ్చివే వేసి కలుపుతాను పొంగనాలకి. ఉప్పు అండి, ఉప్పు వేసుకోవాలి. సోడా, వంట సోడా. ముందు ఉప్పు వేసినాక అంతా కలిపేయాలి. 2 పెద్ద గడ్డలు వేసుకోండి. ఒకటొకటి వేసి కలపాలండి. వేస్తానండి, నానబెట్టినది కాదు. నానబెట్టినది వేస్తే మెత్తగా అయిపోతాయండి. అండి అల్లం, సన్నగా తరిగిన అల్లము, సన్నగా తరిగిన కొత్తిమీర, మిర్చి పేస్ట్ అయ్యానండి నేను. కొత్తిమీర, కరివేపాకు అంతా కలిపేసి అంతవరకు చట్నీ చేసి ఇస్తాను. అంతా కలిపేసి పక్కకు పెట్టేసి చట్నీ చేయాలి. కొద్దిగా నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని చట్నీకి మిరపకాయలు అవన్నీ వేయించుకోవాలి. చట్నీకి మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేగినాక కొంచెం కొబ్బరి వేసి వేసుకోండి. ఎక్కువ వేయించకండి, కొబ్బరి వేసేసుకోండి. ఒక చిన్న కప్పుకు పల్లీలండి. తీసుకున్నా ఈ కప్పుకు పుట్నాలు తీసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. సన్నగా సమానం తీసుకోవాలి పల్లి, పుట్నాలు. కొత్త పల్లీలతో తినలేమండి. పల్లి చట్నీ మొహం కొడుతుంది. ఎక్కువ పల్లి చట్నీ తినలేమండి. దీనిలో కొంచెం పుట్నాలు కలిపితేనే చట్నీ అనేది బాగుంటుంది. పుట్నాలు వేస్తానండి. పుట్నాలు కూడా బాగా ఎగితే చాలా బాగుంటుంది. వేసుకోవాలి. చట్నీ ఎప్పుడైనా వేడి మీద వేయకూడదండి, చల్లగా అయిపోతుంది. పుట్నాలు కూడా ఎక్కువ ఉంది, పల్లీలు కూడా ఎక్కువ వేయించకూడదండి, కలర్ వేరే వచ్చేసే చట్నీ. పొంగనాలు నేను చెప్పిన కొలత వేసుకోండి. పొంగనాలు చాలా టేస్ట్ ఉంటాయండి. వడల మాదిరి టేస్ట్ వస్తుంది అనమాట. మినప వడలు ఎట్లా ఉంటాయో అట్లా టేస్ట్ వస్తాయి నేను చేసే పొంగనాలు. పుట్నాలు అవి చల్లగానేయండి. చట్నీ వేసుకొస్తాను. వేసుకోండి. ఎంత బాగుంది. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని తిప్పుతాను. పోపు పెట్టేస్తానండి. కొంచెం ఇట్లా లిక్విడ్గా ఉండాలి చట్నీ పొంగనాలకి. మినపప్పు కొంచెం ఎరగినాక పక్కండి. అంతే మరి ఒట్టిగా అవుతుంది. పచ్చిమిర కరివేపాకు ఊక లైట్గా పసుపు వేయాలి. వేయాలంటే వేయాలి, కొద్దిగా వేయాలి, మరీ ఎక్కువ వేయకూడదు. కలుపుతానండి. మొత్తము కలిపేసి కలపాలండి. అంతా చట్నీ అనేది లోపల కలిపేస్తాను.
అయిపోయిందండి చట్నీ చేసి పక్కకు పెట్టేస్తాను. కొద్దిగా ఆయిల్ వదులుకోవాలండి. అన్నిట్లో నూనె వేసుకుంటే నూనె కాగుతుంది. కొంచెం వాటర్ వేస్తామండి, గట్టిగా ఉంది. మనము ఉల్లిగడ్డలు కూడా మనం ఏం చేసుకుంటే పిండి ఉడికినట్టు అయిపోతుంది. పిండి ఉడికినట్టు అయ్యి టేస్ట్ ఉండవండి పొంగనాలు. ఎప్పుడైనా మనం పచ్చివే వేసుకొని చేసుకోవాలి. ఒకటి కలుపుకుంటూ పోయాలండి. ఈ పక్క కొంచెం ఖాళీ లేదు కదా, పెన్ను తిప్పుకోవాలి. లేదు ఈ మూత పెట్టేసి చూడండి. అప్పుడే చూడండి, తక్కువ చేసుకొని తిప్పండి. చూడండి ఎంత గట్టిగా అయిపోయినాయి. ఒక్క స్పూన్ తీసుకోండి చాలు, అన్నిటికీ వస్తుంది. రెండు పక్కల బాగా కావాలి. చూడండి ఎంత బాగా లేస్తున్నాయో. ఇట్లా చూడండి ఎంత బాగా కాలినాయో. రెండు సైడ్లు బాగా కాలాలి. మనం మార్చుకుంటూ ఉండాలి. ఏదైతే కాలదో అది మార్చుకుంటే తగ్గించి కాల్చండి. తిప్పిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. లోపల నుంచి బాగా మెత్తగా కాలుతాయి. కొంచెం ఏమంటే మినపప్పుకి బియ్యం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకు ఆయిల్ పడతాయండి. ఏమంటే రోస్ట్ వస్తాయి. మినపప్పు ఎక్కువ ఉండడం వల్ల, బియ్యం తక్కువ ఉండడం వల్ల పొంగనం అనేది రోస్ట్ వస్తుంది. పొంగనాలు ఇట్లుంటేనే బాగుంటాయండి. బియ్యం ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండవు పొంగనాలు. ఇప్పుడు రేకేసేస్తానండి. ఒకటి తీసుకోవాలి. ఈ పొంగనాల కడ్డి 35 years అయిందండి. ఎంత బాగా వచ్చినాయి కదా, సూపర్. ఎంత బాగా అయినాయి చూడండి పొంగనాలు. ఇంకో ట్రిప్ వేస్తానండి. ఇంకో వేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగా ఎర్రగా ఎంత బాగున్నాయో. ఒక్కొక్క స్పూన్ 3 వేస్తున్నానండి. వాయిగాలినాక రేక వేసుకున్నానండి. కింద రేక వేసుకుంటే పొంగనాలు పిండం అనేది పతలాగా ఉంది కదా. కొంచెం తక్కువ వంగుతుందండి, పక్కకు పైకి వస్తాయి. ప్రతిసారి పొంగనాల పిండి కలపాలండి. కలుపుకొని వేసుకోవాలి. మూత పెట్టేస్తా. పెన్నాలు పతలాగా ఉన్నప్పుడు ఇట్లా రేకులు ఉండాలి. ఇంట్లో రేకులు ఉండాలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. లోపల ఉంట లేకుండా మా వారికి తీసుకో. బాగున్నా, సూపర్ బాగుంది. ఎంత బాగా రోస్ట్ ఉన్నాయి చూడండి. చట్నీ కానీ భలే ఉన్నాయండి. పొంగనాలలో నీళ్ళు కూడా ఎక్కువ పోయకూడదండి, లొట్టలు పడతాయి. పొంగనాలు అనేది రౌండ్గా రావు, లొట్టలు పడి ఇది అయిపోతాయి. మరి నీళ్ళగా కలుపుకోకూడదు, ఇట్లా రౌండ్గా రావాలి. ఇట్లా ఇలా పిండికి ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలండి. ఇట్లా రౌండ్ గుంతలోనే ఇట్లా రౌండ్గా తిప్పుతున్నాను. ఎక్కడైతే కాలదో అక్కడ వేసుకోవాలి. మనకి ఏదైతే కాలదో అది మార్చుకుంటుండాలి. ఇంత బాగా ఎర్రగా కాలుతున్నాయి. మనకి పిండి నీళ్ళగుంటే ఇట్లా రౌండ్గా రావండి. కొంచెం మీడియంగా పెట్టుకోవాలి పిండి. ఇలా కాల్చుకోవాలండి. ఎర్రగా ఎంత బాగా వచ్చినాయి చూడండి. మనకి వడల్లాగానే బాగుంటాయండి. మనం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి. బియ్యము 1 మినపప్పు వేసుకోవాలి, 2 బియ్యం చాలండి. మనకు రోస్ట్గా వస్తాయి అన్నమాట పొంగనాలు. ఇట్లా గోల్డ్ కలర్ వస్తాయి.
తీసుకెళ్ళండి. వేరే ప్లేట్లో పెట్టినా ఆ, నువ్వు ఒకటి తీసుకో, ఒకటి రెండు తీసుకో. ఇటు. వేరే ప్లేట్లో పెట్టిస్తా. ఆ, సరే. ఇది కూడా అయిపోయినాయండి. తీసుకెళ్ళండి. మొత్తం వద్దు. తీసుకో. ఎన్నో తిన. నేను చెప్పిన కొలతలు వేసుకోండి. పొంగనాలు అనేటివి చాలా బాగా వస్తాయండి. చూడండి పైన ఎంత రోస్ట్గా వచ్చినాయి. చట్నీ కూడా సూపర్ కుదిరిందండి. నేను చెప్పినట్టుగా 2 బియ్యము 1 మినపప్పు అండి, చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో అల్లం వస్తుంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.